ఇళ్ల మధ్య వర్మీ కంపోస్ట్ పొగ దుర్వాసనతో బీసీ కాలనీ వాసుల ఆవేదన. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం అయ్యవారి కోడూరు గ్రామంలోని బీసీ కాలనీలో ఇళ్ల మధ్య వర్మీ కంపోస్ట్ యూనిట్ ఏర్పాటు చేయడం తీవ్ర సమస్యగా మారింది. వర్మీ కంపోస్టులో చెత్త సేకరణ చేసి కాల్చడం వల్ల పొగ దుర్వాసన వ్యాపించి కాలనీ వాసులు భయాందోళనకు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ కారణంగా అనేక రోగాల ముప్పు ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అనేక సార్లు గ్రామ పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు. ఇళ్ల మధ్య ఉండటం వల్ల చిన్నపిల్లలు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యను తొలగించి వర్మీ కంపోస్ట్ యూనిట్ను గ్రామ బయట ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న అయ్యవారి కోడూరు గ్రామ టీడీపీ నాయకులు ఒడ్డు మధుసూదన్ రెడ్డి వెంటనే స్పందించి మండల కన్వీనర్ కృష్ణారెడ్డితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కాలనీ వాసులతో కలిసి బండి ఆత్మకూరు మండల ఎంపీడీఓ గాయత్రిని కలిసి సమస్యను వివరించి పరిష్కారం కోరారు. ఈ సందర్భంగా ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు. ఎంపీడీఓ గాయత్రి సానుకూలంగా స్పందిస్తూ ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. అవసరమైతే ఈ అంశాన్ని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని వడ్డు మధుసూదన్ రెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు మోహన్ రెడ్డి, నీటి సంఘాల చైర్మన్ శంకర్ రెడ్డి, చౌటుపల్లి శివకుమార్తో పాటు కాలనీ వాసులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దయచేసి అక్కడ నుంచి డంప్యార్డ్ చేంజ్ చేసి గవర్నమెంట్ ప్రభుత్వ స్థలంలో చూసి అక్కడికి షిఫ్ట్ చేసి ఇక్కడ ఉండే జనాలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా తెలియజేయాలనే విధంగా మేము ఈరోజు రావడం జరిగింది. అందుకోసం మేము గ్రామ ప్రజల తరఫున మేము టీడీపీ నాయకులు మా మండల కన్వీనర్ కృష్ణారెడ్డి గారు అందరూ వచ్చి ఈరోజు ఎంపీడీఓ గారిని కలచడం జరిగింది. ఆమె కూడా సానుకూలంగా స్పందించింది. ఒకవేళ ఇది ఎమ్మెల్యే గారు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలను మేము పరిష్కరించి అక్కడ ప్రజలకు ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలనేది మా ప్రధాన ధ్యేయం. ఎన్నో సంవత్సరాలుగా ఈ డంప్యార్డ్ అక్కడనే కొనసాగుతుంది. గతంలో దీని గురించి ఎన్ని అర్జీలు ఇచ్చినా ఏం చేసినా కూడా ఫలితం లేదు. ప్రభుత్వంలో కూడా ఇచ్చారు. కానీ ఈరోజు ఎందుకంటే మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రజలకు ఏదైనా చిన్నపిల్లలు ఉంటారు, ప్లాస్టిక్ సీసాలు అవి ఇవి డైపర్లు గలీజులు అంతా కాల్చి అది చేయడం వల్ల పొగ అంతా శ్వాస సంబంధించిన సమస్యలు కానీ జబ్బులు కానీ ఫ్యూచర్లో ఏమైనా వచ్చినాయంటే ఇబ్బంది పడతారు. అందువల్ల వాళ్ళకు మెయిన్ ఆరోగ్య సమస్యలు రాకుండా ప్రజల శ్రేయస్సు కొరకు దాన్ని ఎక్కడైనా గవర్నమెంట్ ప్రభుత్వ స్థలంలో ఊరు బయట ఎక్కడైనా స్థలం చూసి అక్కడికి షిఫ్ట్ చేసి శాశ్వత పరిష్కారం కావాలనేది మాకు మెయిన్ ఆ ఉద్దేశంతో రావడం జరిగింది. అలాగే ఎంపీడీఓ గారు మేడం కూడా దీని గురించి సానుకూలంగా స్పందించి వీళ్ళంత త్వరగా చేస్తారని చెప్పారు, మాకు హామీ ఇచ్చినారు. దీని గురించి ఎటువంటి సమస్య లేదు, ఖచ్చితంగా చేసి తీరుతాము, ఏమి ఇబ్బంది లేదు. మన మండల కన్వీనర్ కృష్ణారెడ్డి గారు కూడా మాకు దీనికి చాలా కోఆపరేట్ చేసినారు. పిలిచిన పాటలే వచ్చి అక్కడికి వచ్చి చూసి కళ్ళారా ఆయన ఎంపీడీఓ దృష్టికి తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ ఈరోజు వచ్చినందుకు ఆయన కూడా కృష్ణారెడ్డి కూడా మేము ప్రత్యేకంగా మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.